ఏపీ ఎలక్షన్ డైరీ 2024కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని నియోజకవర్గం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం అభ్యర్థులుగా సుజనా చౌదరి గారు పోటీ చేయడంతో ఈ నియోజకవర్గం వార్తల్లోకి వచ్చింది. ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. భాజపా తరఫున సుజనా చౌదరి గారు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకి ప్రధానమైన ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి షేక్ ఆసిఫ్ గారు, మరి సిపిఐ నుంచి ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ మద్దతుతోటి కోటేశ్వరరావు గారు కాంటెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు 2009లో పిఆర్పి తరఫున పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఆయన మళ్ళీ భాజపాలో చేరి భాజపా అభ్యర్థిగా 2014లో కాంటెస్ట్ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతోటి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలో చేరి ఇది మూడో పార్టీ ఆయనకి. అంటే దాదాపు ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలవటం జరుగుతుంది. 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు, ఒకసారి వైఎస్ఆర్సీపీ నుంచి 2019లో, పిఆర్పి నుంచి 2009లో పోటీ చేసి గెలవటం జరిగింది. గత ఎన్నికల్లో మరి జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఆయన జలీల్ ఖాన్ గారి కుమార్తె ఆమె పోటీ చేయడం జరిగింది. ఆమెతో పాటు పోతిన మహేష్, జనసేన పార్టీ నుంచి కూడా పోతిన మహేష్ దాదాపు 25,000 ఓట్లు ఆయన చీల్చుకోవటం వలన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి స్వల్ప తేడాతోటి ఆయన గెలవటం జరిగింది. అయితే ఈసారి వెల్లంపల్లి గారికి టికెట్ మార్చారు. ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు. షేక్ ఆసిఫ్ గారిని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం జరుగుతుంది. ఆయన మీద రాజకీయ దురంధుడైన 2 సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన, కేంద్రంలో కూడా మంత్రిగా పనిచేసిన మరి సుజనా చౌదరి గారు రంగంలోకి దిగడంతో ఈ నియోజకవర్గంలో ప్రాముఖ్యత పెరిగింది. ఆయన ఈరోజు అట్టహాసంగా మరి కొనకళ్ళ నారాయణ గారు, కృష్ణా జిల్లా రాజకీయ దురంధరులుగా పేర్కొన్న కొనకళ్ళ నారాయణ గారు, మరి వంగవీటి రాధా గారు, చెన్నిపాటి వీళ్ళందరితోటి ఆయన భారీగా అట్టహాసంగా నాగుల మీర వీళ్ళందరితోటి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, భాజపా నాయకులు అందరితోటి నామినేషన్ వేశారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు చేసుకోవటం సుజనా చౌదరి గారికి చాలా తేలికైన విషయమే. ఈ నియోజకవర్గంలో గతంలో 3 పర్యాయాలు సిపిఐ గెలుపొందడం జరిగింది. ఒకసారి తెలుగుదేశం పార్టీ మద్దతుతోటి రాజుగారు గెలుస్తారు, ఒకసారి మరి కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి సిపిఐ పార్టీ గెలవటం జరిగింది. గతంలో ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని కూడా కమ్యూనిస్ట్ పార్టీలు గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం నుంచి జయరాజ్ గారు 1983లో ఒకే ఒక పర్యాయం ఇక్కడ గెలవటం జరిగింది. ఈ నియోజకవర్గంలో మొదటిసారి గెలిచింది ఎమ్మెల్యేగా చిట్టి గారు అంటే చిట్టి నగర్ అని ఆయన పేరుతోటి ఆయన మొదటి ఎమ్మెల్యేగా చిట్టి గారు గెలవటం జరుగుతుంది. ఆయన్ని స్మరించుకుంటూ చిట్టి నగర్లోని మహాలక్ష్మి ఆలయంలో పూజలు చేసి సుజనా చౌదరి గారు ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులు, సుజనా చౌదరి గారికి ఉన్న ఆర్థిక వనరులు, అంగబలం ఇవన్నీ కూడా ఆయన విజయవాడ దగ్గరలో ఉన్న కంచికిచెర్లలోనే పుట్టారు. రాజకీయం అంతా కూడా విజయవాడే కేంద్రంగా ఆయన రాజకీయాలు చేయటం జరిగింది. రాజకీయ రాజధానిగా ఉన్న విజయవాడను ఆర్థిక రాజధానిగా మారుస్తాను, అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను అని చెప్పి ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు కానీ, ఏ సమీకరణాలు చూసుకున్నా కానీ విజయవాడలో రూరల్ మండలం ఒకటి ఉంది, అర్బన్లో దాదాపు కార్పొరేషన్లోనే ఉంది. కాబట్టి మొత్తం అంతా కూడా ఇది అర్బన్ నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో గెలుపుకి అత్యంత అధిక మెజారిటీతో సుజనా చౌదరి గారు గెలవటానికి అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే సామాజిక వర్గ సమీకరణాలన్నీ కూడా ఆయన ఎక్కువ చేసుకోగలుగుతాడు. ఆయన తరఫున తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీలో చేశారు కాబట్టి
భాజపా మంత్రివర్గంలో కేంద్రంలో పనిచేశారు కాబట్టి అటు భాజపాలోనూ ఆయనకి సత్తా ఉంది, ఇటు తెలుగుదేశం పార్టీలోనూ నాయకులందరినీ కూడగట్టుకోగలిగిన సామర్థ్యం కూడా ఉంది. ఆ నెట్వర్క్ అంతా ఆయనకు ఉంది కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి, అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గారు ఈ ట్రయాంగిల్ ఫైట్లో అంటే సిపిఐ ఇండియా కూటమి తరఫున వైఎస్ఆర్సిపి కొత్త అభ్యర్థి వెల్లంపల్లి గారే కాకుండా కొత్త అభ్యర్థికి ఇచ్చారు కాబట్టి ఆయన మీద గెలవటం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.